తూనిగా సినిమా కూడా అందరు టాప్ టెక్నీషియన్స్, గోపాల్ రెడ్డి గారు కానీ, సిరివెన్నెల గారు, భూపత్ రాజు గారు, పరుచూరు బ్రదర్స్, అంటే ఒక టాప్ టెక్నీషియన్స్తోని కొడుకుని ఇంట్రడ్యూస్ చేయడానికి పర్ఫెక్ట్ స్క్రిప్ట్తోని తూనిగా రెడీ చేశారు. సో ఈ సినిమాలో మేజర్గా మేము జాయిన్ కావడానికి 2 రీజన్స్. ఒకటి సుమంత్ ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ కావడం, 2 మాగంటి బాబు గారు అబ్బాయి రామ్జీ ప్రొడ్యూసర్ కావడం. ఇప్పటికి మా బ్యానర్లో 13 సినిమాలు అయిపోయాయి, 2 మల్టీ స్టార్ సినిమాలు ప్రొడక్షన్లో ఉన్నాయి, అందరికీ తెలిసిందే. కానీ ఫస్ట్ టైం మా బ్యానర్ పేరు ఇంకొక బ్యానర్తోని పోస్టర్ పైన ఉండడం. ఇప్పటివరకు ఇండివిజువల్గానే వెంకటేశ్వర క్రియేషన్ ఉండేది. అండ్ ఈ సినిమాలో ఆ బ్యానర్, మా బ్యానర్ని కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళిద్దరికీ లాంచింగ్కి ఉపయోగపడాలి, మా ఇన్వాల్వ్ అవుతే సినిమా, ఇంతకుముందు అందరూ పెద్దలు, ఇండస్ట్రీ పెద్దలు అందరూ చెప్తున్నారు మేము ఇన్వాల్వ్ అవుతే డెఫినెట్ సినిమాకు ఉపయోగం అవుతుందని. ఏ సినిమాకి అయిందో కాలేదో తెలియదు, కానీ తూనియాకు మట్టుకు నా ఇన్వాల్వ్మెంట్తో కాకుండా నాకు పర్సనల్గా ఎగ్జైట్మెంట్. ఎంఎస్ రాజు గారితో ఇండస్ట్రీలో ఇప్పటికే 100 సినిమాలు అయిపోయాయి, పరుచూరు బ్రదర్స్, వాళ్ళతోని పనిచేయడం ఫస్ట్ టైం అన్నట్లు, వాళ్ళతో కూర్చోవడము, ఆ సీన్స్ మాట్లాడడం, ఈ 2 నాకు పర్సనల్గా చాలా ఎగ్జైట్మెంట్ ఈ సినిమాకు పనిచేయడానికి. ఇంకా సినిమాకి వస్తే డెఫినెట్గా ఈ సంవత్సరం ఇప్పటికీ 8 సినిమాలు ఇట్టాయి, చిన్నవి పెద్దవి. ఇది 9వ హిట్ సినిమా. ఇంత కాన్ఫిడెంట్గా, అంటే ఒక మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు నాకు చాలా టెన్షన్గా ఉంటుంది. అంటే మాట్లాడేస్తున్నాము, రేపు మార్నింగ్ షోకి జనాలు థియేటర్కి వచ్చిన తర్వాత లేదనుకో, ఏంట్రా బాబు దిల్రాజు కూడా ఈ మధ్య బాగా ఎక్కువ మాట్లాడేస్తున్నారు అంటారు. అదొక టెన్షన్ లోపల రన్ అవుతూనే ఉంటుంది. అంటే మాట్లాడే ప్రతి మాటకి రేపు థియేటర్కి వచ్చే ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా ఉండాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఈ సినిమాకు కూడా అలాగే ప్రయత్నం చేశాం. పరుచూరు బ్రదర్స్ గారు అన్నారు లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తున్నారని. ఎస్, ఈ సినిమా అటు సుమంత్కి, ఇటు రామ్జీకి, అటు ఎంఎస్ రాజు గారికి, ముగ్గురికి చాలా ఇంపార్టెంట్. సో ఆ ముగ్గురు సక్సెస్ఫుల్ పర్సన్స్గా ఉండటానికి ఈ సినిమా 80% సూపర్ హిట్టే కావాలని, ఇంత లేట్ కావడానికి కూడా రీజన్ అది. తీసిన సినిమాని 10 సార్లు చూడడం, రైట్ ఇంకేం కరెక్ట్ చేయాలి అంటే ఎక్కడ 0.1% కూడా మిస్టేక్ ఉండకుండా ఈ సినిమాని తీర్చిదిద్దాలని హోల్ యూనిట్ కష్టపడి ఫైనల్ కాపీకి తీసుకొచ్చాం. జూలై 20th ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సో మార్నింగ్ షోకి వచ్చేటప్పుడు మీరు చాలా ధైర్యంగా రావచ్చు, ఒక హిట్ సినిమాకి వెళ్తున్నామని. ఇట్స్ మై గ్యారంటీ. థ్యాంక్ యూ. సుమంత్ ఆర్ట్స్ పేరు మీద, తన పేరు మీద ఉన్న ఆ బ్యానర్లో చాలామంది హీరోలు సూపర్ స్టార్లు అయ్యారు. నేను ఎందుకు దేవుడు వెళ్ళేస్తారండి, గ్యారంటీగా తను సూపర్ స్టార్ అవుతాను. అండ్ ఈ సినిమాలో మళ్ళీ 2 ఉన్నారు, ఎంఎస్ రాజు గారు, దిల్రాజు గారు. వాళ్ళిద్దరు సినిమాలు నేను కమ్యూనిటీగా సూపర్గా సెటిల్ అయిపోయాను కూడా. 2 కలిసి కాన్సన్ట్రేట్ చేసినట్టు హీరోయిన్ సెట్ చేయరా, గ్యారంటీగా బాగా ప్లాన్ చేసి ఉంటారు. ఆల్ ది బెస్ట్. సుమంత్ ఆర్ట్స్లో రాయడం ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్. సిరివెన్నెల గారి పక్కన కార్డ్ షేర్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ రామ్జీ నేను ఇద్దరం ఏలూరే, సో ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టే విత్ ఆల్ ద లెజెండ్స్. థ్యాంక్ యూ. ఈ సినిమాకి ఇది సూపర్ హిట్ అవడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే, ఏ సినిమా అయినా కథ వల్లే ఆడద్ది. దీంట్లో కథని మాత్రమే నన్ను 2 ఉన్నారు, ఒకటి ఎంఎస్ రాజు గారు, 2 దిల్రాజు గారు. వాళ్ళ కాంబినేషన్స్ కంటే కథలను నమ్ముతారు. నేను ఠాగూర్ సినిమా చేస్తున్నప్పుడు మా పరుచూరు వెంకటేశ్వరరావు, నేను వెంకీ అని పిలుస్తాను, ఈయన సాయంత్రం అయితే ఇంక ఫోన్ ఆపేసి ఈయన దగ్గర ఉండేవారు. ఏంటంటే ప్రతిరోజు ఒక కథని, వాళ్ళ చేస్తున్న కథనో లేకపోతే చేయబోయే కథనో నైట్ 11 o'clock వరకు ఆయన అలా కూర్చోబెట్టి కదలకుండా రాయించేవారు ఎంఎస్ రాజు గారు. ప్రతిరోజు డిస్కషను, ఆయన అంత కేర్ఫుల్గా చేసేవారు సినిమాలో. అందుకే సూపర్ డూపర్ హిట్లు ఆయన తీయటం జరిగింది. వాళ్ళ అబ్బాయితో చేస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి ఎంఎస్ రాజు గారితో, ఆయన సక్సెస్లతో ఇప్పుడు ట్రావెల్ చేసే మా పరుచూరు బ్రదర్స్కి, అలాగే భూపత్ రాజు గారు తెలుగులో వచ్చిన చాలా కొత్త సినిమాల్లో ఎక్కువ సినిమాలు భూపత్ రాజు గారివి. ఈ సినిమా కథ విషయంలో ఆయన సహకరించినందుకు ఆయనకి, మా గోపాల్ రెడ్డి గారికి, అందరికీ చాలా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు చాలా ఇష్టమైన వ్యక్తి మాగంటి బాబు గారు. ఇందాక అరవింద్ గారు అంటున్నారు, ఎప్పుడన్నా జిల్లాకి వెళ్తే మన
మాగంటి బాబు గారికి కనిపించకుండా సీక్రెట్గా ఇల్లు వచ్చేస్తామనే, కనిపిస్తే మర్యాద ఆయన ఫుడ్ తినలేక చచ్చిపోతాం అని చెప్పి ఆయనకి మనుషులు ప్రేమించడం అంత ఇష్టం మాగంటి బాబు గారికి. వాళ్ళ అబ్బాయి రామ్జీ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా ఈ సినిమాతో వస్తున్నందుకు ఆయనకు కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఎంఎస్ రాజు గారి కెరీర్లో ఒక వర్షం ఒక తూనిగా మిగిలిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్చూర్ బ్రదర్స్ వెంకటేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారు, ఆయనతో నా ఫిల్మ్ కెరీర్ స్టార్ట్ అయింది. ఆయనతో ఎవరు స్టార్ట్ అయినా అది చేయడం చాలా మంచిది. అది స్టార్లు కానీ సూపర్ స్టార్లు కానీ డెఫినెట్గా అవుతారు. నాకు ఫస్ట్ సినిమా ఆయనతోనే ఈశ్వర్ అండ్ బిగ్గెస్ట్ హిట్ వర్షం, 2 ఫ్లాప్స్ తర్వాత వర్షం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు పర్చూర్ వెంకటేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారు, ఎంఎస్ రాజు గారు. ఆ రోజు ఆఫర్ రావడం నాకు చాలా అదృష్టం. ఎందుకంటే అప్పుడు మేబీ నా బడ్జెట్ ఐ డోంట్ రిమెంబర్, బట్ దానికి డబుల్ బడ్జెట్ ఖర్చు పెట్టి వర్షం చేశారు. ఎంఎస్ రాజు గారి ప్యాషన్ నాకు తెలుసు, నేను చూశాను. నేను 2 సినిమాలు చేశాను. మామూలుగానే అందరి హీరోని పెట్టి క్లాసిక్లు బ్లాక్ బస్టర్లు ఇస్తే వాళ్ళ కొడుకుని పెట్టి ఏమి ఇస్తారో తెలియదు. మేబీ సంథింగ్ బిగ్గర్ అండ్ క్లాసిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. అండ్ ఈ సినిమాలో ఎస్ గోపాల్ రెడ్డి గారు వెరీ వర్షం చేసాం, ఆయన చేయ మంచిది. డెఫినెట్గా సుమంత్కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ యాడ్స్ చూసాం. సుమంత్ చాలా ఈజీగా చేస్తాడు. సుమంత్ నేను కలిసినప్పుడు అప్పుడు వర్షం ఇప్పుడు కొంచెం బొద్దుగా ఉండేవాడు, అది అప్పుడు కూడా బాగుండేవాడు. కానీ ఇప్పుడు చూస్తే స్లిమ్ సెక్సీ మోడల్లో తయారాడు. సుమన్ నాకు కజిన్ అవుతాడు. వెరీ గుడ్ టెక్నీషియన్స్ ఎస్ గోపాల్ రెడ్డి గారు, ఎవ్రీబడి. ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Raju sir, from the bottom of my heart, because he's not only brought me here and given me this chance, but he's been like a father to me in this whole movie. Thank you, sir. He is so passionate that whether or not you want to be passionate, you will be passionate in the film. Every day on the set, he would walk into the set with so much energy that even if you're tired or it's hot, it didn't matter. Raju sir was always standing, walking, running, shouting, screaming to get the movie to be what it is. I want you all to please give a big round of applause to the man who carried this film on his shoulders. As far as Sumant is concerned, I always say he's the best co-star anyone can ever have. My first and probably the best, because he cooperated with me so much, and since we both were newcomers, it was so easy for us. I just want to say that this has been the best experience. I hope to do many more films in Tollywood. I had too much fun. I learned a lot, and I'm for sure that Tunega is going to be a super hit. So let's give it up for Tunega. Thank you. ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే ఇంత బాగా వచ్చిందంటే దీనికి కారణం వచ్చేసి చాలామంది ఉన్నారండి. సో వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో అందరూ చాలా బాగా కష్టపడ్డారండి, లేకపోతే ఈ సినిమా ఇలా వచ్చేది కాదు. అండ్ దిల్ రాజు గారితో అసోసియేట్ అవ్వడం అనేది ఇట్స్ అ వెరీ థింగ్. అది కూడా నా ఫస్ట్ ఫిల్మ్. ఆయన అండ్ మా ఫాదర్ ఎంఎస్ రాజు గారికి థ్యాంక్ యూ. అండ్ ఆల్ రియా మై కో స్టార్, షీ వాజ్ అ వండర్ఫుల్ కో స్టార్. ఆ తర్వాత అందరూ ఆల్ ది సీనియర్ ఆర్టిస్ట్ ఈ ఫిల్మ్లో, ప్రభు గారు, నాగబాబు గారు, షిండే గారు, అందరికీ థ్యాంక్స్. అండ్ ప్రభాస్ గారు, ఇంకా సిద్ధార్థ్, సునీల్, మహేష్, వీళ్ళందరినీ చూసి నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను చాలా నేర్చుకున్నానండి. అండ్ ఈరోజు అందరూ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఈ ఆడియోని హిట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అలాట్. రామ్జీ కూడా ఈజ్ యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ అండి. సో తనకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో డెఫినెట్గా తను కూడా ఒక మంచి పెద్ద ప్రొడ్యూసర్ అవుతాడండి ఫ్యూచర్లో. సో బెస్ట్ ఆఫ్ లక్ టు హిమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ద ప్రొడ్యూసర్ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. ఈ సినిమాని ఇంత దాకా తీసుకొచ్చిన ఎంఎస్ రాజు గారు, దిల్ రాజు గారికి, వాళ్ళిద్దరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్. ఎందుకంటే ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మా అబ్బాయిని తీసుకొచ్చి మరి వాళ్ళు చేతుల మీదుగా ఈ సినిమాని కూడా బాగా తీశారని చెప్పి అందరూ ఆశిస్తున్నాం. తప్పనిసరిగా రామ్జీ మా అబ్బాయి కింద, సుమంత్ అశ్విని హీరో కింద ఫస్ట్ సినిమా ఇద్దరికి కూడా.
ఎంఎస్ రాజు గారికి ఫస్ట్ డైరెక్షన్ అనేది ఎలాగా వాళ్ళ అబ్బాయిని చేసుకుని ఈయన ఫస్ట్ హీరో ఎలా అయ్యాడో అలాగే రామ్జీ ప్రొడ్యూసర్గా రియా కూడా కొత్త ఇంట్రడక్షన్లో కూడా చాలా బాగా చేశారు. యాడ్స్ బాగా వస్తున్నాయి. నా స్పెషల్ థ్యాంక్స్ ప్రత్యేకంగా ఇంత ప్రమోషన్కి దిల్ రాజు గారు కూడా బ్రహ్మాండంగా వాళ్ళు సహకరించి సినిమాని ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా హిట్ చేయడానికి ఎంత కృషి చేస్తున్నారో అలాగే పెద్దలు అరవింద్ గారు కానీ, శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ, వి వినాయక్ గారు కానీ, పరుచూర్ బ్రదర్స్ కానీ, ప్రభాస్ గారు కానీ, సునీల్ గారు కానీ, నాగేంద్ర బాబు గారు కానీ, విజయ్ చంద్ర గారు కానీ, ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చేపించి ఈ కథని ఇంత దాకా తీసుకొచ్చిన ఘనత ఎంఎస్ రాజు గారు. ఐ విల్ రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పిన మాట నేను ఎప్పుడు కూడా ఒక్కరోజు షూటింగ్ కూడా వెళ్ళా. కనీసం విజయ్ చంద్ర గారు కానీ, నాగబాబు గారు కానీ అందరూ వెళ్ళినప్పుడు ఏంటి నువ్వు బాబు గారు అబ్బాయి అని అడిగి తెలుసుకుంటమే తప్ప ఎన్నడూ కూడా వాళ్ళ ప్రొడక్షన్లో మనం ఏమి ఇంటర్ఫీర్ అవ్వాల. కేవలం కుర్రవాడికి వాడు కాళ్ళ మీద నిలబడతాడు, బ్రహ్మాండంగా చేసుకుంటేనే కొన్ని తప్పులున్నా కూడా రెక్టిఫై చేసుకుని దిల్ రాజు గారు ఫాలోవర్గా చక్కగా తీసుకుంటాడు. అలాగే ఎంఎస్ రాజు గారు డైరెక్షన్లో కూడా ఒక మంచి సినిమా ఏర్పాటు చేశాం. తప్పనిసరిగా జూలై 20th మీరందరూ కూడా ఈ ఇద్దరు కొత్త పిల్లల్ని ఇద్దరిని కూడా ప్రేక్షకులు అందరూ కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ మంచి మనసుతో ఇవ్వాలని దాదాపు ఇందాక అరవింద్ గారు చెప్పారు. దాదాపు ఎంత చిన్న వయసులో ఆయన ప్రొడ్యూసర్ అయ్యారో అలాగే రామ్జీని కూడా పెద్ద మనసుతో ఆశ్రయించినట్టుగా ప్రభాస్ కానీ, వినాయక్ గారు కానీ, పరుచూర్ బ్రదర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ